ఈ దినం బైబిల్ స్టడీ ఈ దినం ఈ బైబిల్ స్టడీలో కొన్ని మనం నేర్చుకునేవి ఉన్నాయి. వాటిని నేర్చుకున్నాం. ఈ బైబిల్ స్టడీ అంటే ఏమి? బైబిల్ స్టడీలో మరి దేవుడు మనతో మాట్లాడుతుండగా ఏ విషయాలను మనము కలిగి ఉండాలో ఏ విషయాలను ఈ బైబిల్ స్టడీలో ధ్యానం చేయాలో, అంటే బైబిల్ స్టడీ అంటే ఏమిటి అని దేవుడిచ్చిన తలంపులను కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 119వ కీర్తన వాక్యములకు సహాయకరంగా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 119వ కీర్తన చరణము 71 చరణం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. మరొక మారు చూసుకున్నాం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ప్రియులారా, గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? నేను నీకు ఏమంటున్నాడు? నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట మేలాయను అంటున్నాడు. శ్రమ నుండి ఏమంటున్నాడండి? శ్రమ నుండి ఉండుట వలన మేలాయను అని చూస్తున్నాం. ఏ మేలు దొరికింది, ఏమి ఆశ్రమ అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో రక్షింపబడిన ప్రియ సంఘమా. మరి ఒక మారు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో రక్షింపబడిన ప్రియ సంఘమా అంట. ఆ దైవజనుల ద్వారా దేవుని వాక్యము అందించుచుండగా మనం ఆలకిస్తున్నాము. మన పట్ల ఆయన సంకల్పము గమనిస్తున్నాం. మన పట్ల ఆయన సంకల్పాన్ని మనము గమనిస్తున్నాం. ఆయన సంకల్పములో మనములను ధన్యులుగా చేయడమే కాదు, ఆయన అత్యున్నతమైనటువంటి కృపకు పాత్రులుగా చేసుకున్నాడు. ఎలా అని మనం ఆలోచన చేస్తే, మన బిడ్డలను మనము మన బిడ్డలమంటాం. వారు వారు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఆమె మా తల్లి, ఆమె మా తండ్రి అని అంటారు. అంతే కదా? కానీ దేవుని యొక్క మహాసంకల్పం ఏమైందంటే, గమనించండి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడిన మాట, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఆయన సంకల్పం ప్రకారం, ఆయన సంకల్పములో మనం ఉన్నాము కనుక, ఆయన సంకల్పములో మనం ఉన్నాము కనుకనే
ఇంత భాగ్యం మనకు దొరికినట్లుగా మనం చూస్తున్నాం. ఇంత భాగ్యం మనకు దొరికినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన సంకల్పము నెరవేరబడుచున్నది. ఆయన సంకల్పములో మనం ఆయన బిడ్డలమయ్యాం, ఆయన సొత్తయ్యాము. కనుకనే ఆ గొప్ప దేవుడు మనలందరినీ నా బిడ్డలు అంటున్నాడు, మనలందరినీ నా వారసులు అంటున్నాడు, నా రాజ్యం వారి కొరకే స్థిరపరిచినాను అంటున్నాడు, నాకు వారి కొరకే ఈ స్వాస్థ్యం అంటున్నాడు. ఆ స్వాస్థ్యము దేవుని ద్వారా పొందుకున్నటువంటి దేవుని పిల్లలు ఆయన సంకల్పం ప్రకారం, సంకల్పం మేరకే అయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కోరిక ఏమై ఉన్నది అని మనము ఆలోచన చేస్తే, ప్రభువు పిల్లలమైన మనము మనకు జీవాధారమైన ఈ దైవ గ్రంథములోని విషయాలు, ఈ దైవ గ్రంథములోని విషయాలు, లోతైన మర్మాలను, దేవుని నిర్ణయాలను, ఆ గ్రంథములో గ్రంథస్థం చేసిన వారి పరిచర్యలను, ఆ కార్యములను తెలుసుకున్న నిమిత్తమై ఈ దేవుని ప్రకారమే, ఆయన సంకల్పం ప్రకారముగా మనకు కలిగినటువంటి బైబిల్ స్టడీ. ఈ బైబిల్ స్టడీలో దైవ గ్రంథములో మరి దాగి ఉన్నటువంటి సత్యాలను మనము వాటిని మన జ్ఞానము మేరకు, మన శక్తి మేరకు వాటిని మనము గమనించి వాటిని హృదయాల్లో ఉంచుకోవాలి. వాక్య సందర్భాలు దేవుడిచ్చినటువంటి ఆ నియామ కోడికలలో ఇదొక ప్రథమ భాగమని కూడా మనం ఆలోచన చేయవచ్చు. విజ్ఞాపన, ఆరాధన వర్తమానాలు, మరి గృహ ప్రవేశాల్లో, మరి కుటుంబ కూడికల్లో కొన్ని విషయాలనే మనము దైవ గ్రంథంలో ఆ దేవుడు మనకు అందించిన వాటినే మనం తెలియజేస్తాం. కానీ ఈ బైబిల్ స్టడీ అనున్నది మనము దైవ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన ఆ సత్యాలను వాటిని ఎరిగి ఉండాలని దేవుని యొక్క సంకల్పమైంది ప్రియులారా. ఇప్పుడు మన సంఘంలో, మన మధ్యలో మన పిల్లలు మన చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తున్నాం. వారు పెద్దయ్యారు, జ్ఞానవంతులయ్యారు, దేవునిలో సంపూర్ణంగా ఉన్నారు వారి కుటుంబాలు. ఎవరిని బట్టి ఎలా అని ఆలోచన చేస్తే, దేవుడు సంఘములో ఆయన మాట్లాడుతున్న ఆ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మహా ఉన్నతమైన దేవుని వాక్యాల ద్వారా అని చెప్పి మనము అతిశయించవచ్చు. కానీ ఆ చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. నేను మన సంఘములో ఒక చిన్న పాప అంటే ఆమె జ్ఞానము ఇంకా ఎదగలేదు, కానీ దైవ గ్రంథములో వ్రాయబడిన 66 పుస్తకాలను ఆ చిన్న వయసులో ఆ పాప తెలియచేసింది. అప్పటికి ఆ పాప చిన్న పాపే, జ్ఞానం అంత లేదు, కానీ ఆమెలో ఉన్నటువంటి పట్టుదల, మరి వాటికి తల్లిదండ్రులు కూడా కారణమే. సంఘములో దేవుని వాక్యము కారణమే, కానీ జ్ఞానానికి మించినటువంటి ఆ చిన్న పాప
66 గ్రంథాలను తెలియచేసింది. ఒక సందర్భంలో అది అందరూ ఎరిగిన వారే. ఇంకొక దాన్ని మనం ఆలోచన చేస్తే, మన దైవ గ్రంథంలో కీర్తనలు ఎన్ని ఉన్నాయి? గట్టిగా చెప్పాలి. 150 కీర్తనలు దైవ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అందులో పెద్ద కీర్తన ఏది? 119. ఇది ఎలా చెప్పగలుగుతున్నామంటే, దైవ గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము కనుకనే మనము చెప్పగలం. మరి అందులో ఎన్ని చరణాలు ఉన్నాయి? 176. పెద్దదే కదా కీర్తన. 119 కీర్తన పెద్దదే. మరి 176 చరణాలు ఉన్నటువంటి ఆ కీర్తన మన పిల్లవాడే వెనక ముందు కాకుండా, తప్పిపోకుండా 176 చరణాలను మరి జ్ఞాపకం పెట్టుకొని సంఘము ఎదుట, సంఘస్థుల మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో మరి తెలియచేయడం అంటే మరి ఇది కూడా గొప్ప జ్ఞానం కలిగి ఉండవలసిందే కదా. 176 చరణాలు తప్పిపోకుండా ప్రియులారా, ఈ విషయాలను మనం ఆలోచన చేస్తే, సంఘములో మనం మాట్లాడేటప్పుడు ఏదైనా మనం అడిగినప్పుడు విద్య రాని వారు కూడా, చదువులేని వారు కూడా ఆ సందర్భాన్ని మనకు అందిస్తారు. ఆ హృదయములో ఆ వాక్య భాగాలు చొచ్చుకొని నిండారుగా ఉన్నప్పుడే మన హృదయాలు ఫలభరితమవుతాయి. కాబట్టి ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాలలో దేవుడు మనకిచ్చిన విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఈ దైవ గ్రంథములోని సత్యాలను, దైవ గ్రంథములోని ఈ మాటలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే నిండారుగా దేవుని వాక్యాన్ని, ఆ దైవజనులు, దేవుని యొక్క గ్రంథములో ఉన్న వారిని గురించి, ఆ గ్రంథకర్తలను గురించి, తర్వాత ఆ విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తే మనం ఎంత వారమవుతాము అని ఆలోచన చేస్తే, మొదటి కీర్తనలో 3వ చరణాన్ని ఒకసారి మనము ఆలోచన చేద్దాం. మనము ఎలా ఉంటాము ఆలోచన చేద్దాం. అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిక్షు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును అంటున్నాడు. ఎప్పుడైతే హృదయములో దేవుని వాక్యాన్ని మనకు ఇప్పుడు మనం పాట పాడుకున్నాం, 3వ పాటగా వాక్యం అదే మనకు జీవాధారమైంది, ఆ జీవాహారమైంది వాక్యము. దేవుడు వాక్యము ఏమి మాట్లాడుతున్నాడు, దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అని తెలుసుకున్నప్పుడు మొదటి కీర్తనలో 3వ చరణంలోని మాటలను మనము మన కొరకని చెప్పేసి అనువదించుకోవచ్చు. ప్రియులారా, అక్కడ అంటున్నాడు, నీటి కాలువలేరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అంటున్నాడు. అంత భాగ్యాన్ని దేవుడు తన పిల్లలకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, ప్రభువు మన నిమిత్తమై ఇచ్చిన ఈ దైవ గ్రంథములోని ఇశ్రాయేలు మరియు
యూదరాజులు వారి పరిపాలనా కాలములు వారు జరిగించిన కార్యములను దేవుని ద్వారా తెలియజేయబడుతుంది. దేవుని పిల్లల నిమిత్తం అని మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మన బైబిల్ స్టడీ, దేవుడు మనకిచ్చిన తలంపులు, దేవుడు మనతో మాట్లాడుతుండగా వాటిని మనము ఆలోచన చేస్తాం. మరి దైవజనులు మన మధ్యకు వచ్చారు ఆదో నుంచి కదా. అన్న ఏం చెప్పాడు? ఏమి కలిగి ఉండాలంట? ఏమి కలిగి ఉండాలన్నాడు? దేవుని సంఘానికి, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనతో ఏముండాలా? మనతో ఏముండాలా? 2 వస్తువులు మన దగ్గర ఉండాలన్నాడు. ఏమిటి? పుస్తకాలు. దైవ గ్రంథములోని విషయాలను వాటిని నెమరేసుకునే దానికి, దాన్ని ధ్యానించుటకును పుస్తకాలు ఉండాలని అనగానే పెద్దలు పుస్తకాలు తెప్పించి ఇచ్చారు. మరి ఇప్పుడు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఎంతమంది రాసుకోగలుగుతారు? బైబిల్ స్టడీలో జరుగుతున్న దేవుడు మనతో మాట్లాడుతుండగా మీరు సిద్ధపడి రానప్పుడు ఎలా ఎట్లా రాసుకుంటారు? పుస్తకాలు లేకపోతే ఆ చిన్న పేపర్లైనా సరే తీసుకొని దేవుని వాక్య భాగాలను చదువు వచ్చిన వారు రాసుకుంటే ఎంతైనా మంచిది. ఎందు నిమిత్తం అంటే బైబిల్ స్టడీలో దేవుడు మనతో మాట్లాడుతుండగా వాటిని మళ్ళా మనం వాటిని నెమరు వేసుకోవాలంటే వాటిని తెలియజేయబడాలి. ప్రస్తుతానికి పేపర్లు ఉన్నప్పుడు రాసుకునేప్పుడు మంచిది. చూస్తాం మనం దేవుని వాక్యాన్ని. దేవుని పిల్లల నిమిత్తమే అంటున్నాడు. సమూయేలు తరువాత రాజుల పరిపాలన వస్తుంది. సమూయేలు తర్వాత చివరి న్యాయాధిపతి అంటాము. ఆ ప్రవక్త తర్వాతనే రాజులు మొదలవుతారు. మొదటి సమూయేలు గ్రంథంలోనే రాయబడిన సత్యాలను వాటిని మనము ఆలోచన చేసుకుంటున్నాము. క్రీస్తు పూర్వము 1095 సంవత్సరములో ఈ రాజులు పరిపాలనా పరిపాలనను మరి మొదలైనట్టుగా దైవ గ్రంథంలో మనం చూడగలము. అది ఎన్ని సంవత్సరాలు కొనసాగింది? 1095 సంవత్సరంలో క్రీస్తు పూర్వము అది మొదలైన తర్వాత ఎన్ని సంవత్సరాలు రాజుల పరిపాలన కొనసాగింది అని మనం ఆలోచన చేస్తే 588 సంవత్సరాలు కొనసాగినట్టుగా దైవ గ్రంథంలోని సత్యాలను బట్టి మనము ఆలోచన చేయవచ్చు. కానీ పరిపాలించిన రాజులు 22 మంది, ఒక స్త్రీ, తలియాను స్త్రీ కూడా పరిపాలించినట్టుగా మనం చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అని మనం ఆలోచన చేస్తే 507 సంవత్సరాల 6 నెలలు పరిపాలించారు. 1095లో మొదలైన కార్యక్రమం 588 సంవత్సరం వరకు కొనసాగింది. ఆ రాజులు పరిపాలించిన దాన్ని మనం ఆలోచన చేస్తే 507 సంవత్సరాల 6 నెలల కాలము అని మనం చూస్తున్నాము. పరిపాలించిన వారిలో మరి మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. కానీ చెడ్డవారే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే తప్పిపోయిన వారు ఉన్నారు, కనపడతారు. మరి అక్కడ దుష్టరాజులు కనపడతారు, మంచివారు కనపడతారు. కానీ మొదట రాజు సౌలు నుండి చివరి రాజు సిద్కియా వరకు 22 మంది అవుతారు నుండి వారి పరిపాలన 507 సంవత్సరాల 6 నెలలని మనము ఆలోచన చేస్తాం.
దేవుని వాక్యమును మనం గమనించాలి. ఇక్కడ సమైక్య ఇశ్రాయేలు రాజ్యాన్ని 3 రాజులు పరిపాలన చేశారు. సమైక్యంగా ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని 3 రాజులు పరిపాలన చేశారు. వారిలో మొదటి వారెవరు? సౌలు. కరెక్టే. మొదటివాడు సౌలు అయితే రెండవవాడు దావీదు, మూడవవాడు సొలొమోను. ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినారు అని ఆలోచన చేస్తే దైవ గ్రంథంలో మరి 40 సంవత్సరాల గురు, 40 సంవత్సరాల గురు, 40 సంవత్సరాలు 120 సంవత్సరాలు పరిపాలన చేశారు. అందులో మొదటి రాజు సౌలు, రెండవవాడు దావీదు, మూడవవాడు ఆయన కుమారుడైన సొలొమోను అని చూస్తున్నాం. వారిలో ఈ మొదటి రాజుని గురించి మనం ఆలోచన చేద్దాం. చక్కగా జాగ్రత్తగా హృదయాన్ని తెరుచుకొని దేవుని వాక్యానికి మన హృదయంలో చోటిచ్చి ఏమి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేది తప్ప వేరే ఆలోచనలు కానీ ఏ విషయాలు మనం అటు ఇటు మన హృదయాలు మనసును వెళ్లకుండా చూసినప్పుడే దైవ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమం 2016లో రాజుల గురించి మాట్లాడాలని తలంపు ఉన్నప్పుడు నేను మాట్లాడాను 2016లో. కానీ అది కొనసాగించలేకపోయాం. కారణమైతే నాకైతే జ్ఞాపకం లేదు. కానీ 2016 సంవత్సరం జ్ఞాపకం ఉంది. 2016 సంవత్సరంలో నాలో ఉన్నటువంటి ఆ తపన ఆ రాజుల గురించి తెలియచేయాలని ఉన్నది. కానీ ఆ మధ్యలో ఆగిపోయింది. కారణమైతే తెలియదు. అది దేవుని చిత్తం కాలేదని మనసులో మరి ఆలోచన ఉన్నది. కానీ ఈనాడు మనకిచ్చినటువంటి దేవుడు ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో నా ఆలోచన వేరే ఉన్నది. కానీ దీన్ని మనము దేవుని ద్వారా తెలియచేయాలని ఆశ కలిగి ఈ వాక్య భాగాలను ధ్యానించడం జరిగింది దేవుని సన్నిధిలో. ప్రియులారా, ఆ మొదటి రాజు సౌలు అయితే ఆ సౌలు విషయాలను మనము ఆలోచన చేద్దాం. సౌలు తండ్రి పేరు కీషు. సౌలు తండ్రి పేరు కీషు. తల్లి పేరు వ్రాయబడలేదు దైవ గ్రంథంలో. మరి గోత్రం బెన్యామీను గోత్రము. ఆయన ఎప్పుడు జన్మించాడు? ఆయన జన్మను గురించి మనం ఆలోచన చేస్తే క్రీస్తు పూర్వం 1080 సంవత్సరములో ఆయన జన్మించినట్టుగా దైవ గ్రంథములో మనం చూడగలం. 1080 సంవత్సరములో జన్మించిన ఈ సౌలు మరి ఎప్పుడు రాజయ్యాడు? రాజయ్యేటప్పటికీ ఆయన వయస్సు ఎంత, ఏ సంవత్సరం అని చూస్తే క్రీస్తు పూర్వం 1050 సంవత్సరములో ఆయన ప్రవక్త సమూయేలు ద్వారా అభిషేకించబడి రాజైనట్టుగా మనం చూస్తాం. జననం ఎప్పుడు? 1080లో అయితే రాజుగా ఎప్పుడైనా అభిషేకించబడ్డాడు? 1050లో అభిషేకించబడ్డాడు. మరి పరిపాలన 40 సంవత్సరాలని మనం ఆలోచన చేశాం. అంటే అప్పుడు 150లో రాజైన సౌలు గారు మరి ఎప్పుడు విరమించారు? 1010వ సంవత్సరంలో ఆయన విరమించినట్టుగా మనం చూస్తాం. ఆయన సంతానము 4 కుమారులు, 2 కుమార్తెలు అని మనం చూస్తాము. ఈ విషయాన్ని అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్యం 13:21లో
తెలియచేశాడు. గమనించండి దేవుని వాక్యం. అపోస్తలుల కార్యం 13:21లో ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీని గోత్రము అయిందైన కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల పర్యంతరము దయచేస్తానని చూస్తాం మనం. దైవ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఎప్పుడో వెనకట జరిగిన క్రీస్తు పూర్వం జరిగిన విషయాలను క్రీస్తు శకములో మరి దేవుని బిడ్డలు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడిన సత్యాలను మన ముందు ఉంచారు. ప్రియులారా, గమనించండి. మోషే కూడా ద్వితీయోపదేశ కాండంలో ఈ యొక్క ప్రవచనం గురించి తెలియజేశాడు. ఏమన్నాడు? ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 14వ వచనంలో అన్నాడు, మోషే అన్నాడు. అప్పుడు మోషే ప్రవచించినప్పుడు, ఈ ప్రవచన వాక్యం తెలియజేసినప్పుడు 400 సంవత్సరాలు. ఆ సందర్భంలో మరి మోషే తెలియజేస్తున్నాడు, ఆ క్రీస్తు పూర్వమే చెప్పిన ఈ ప్రవచనము నెరవేరుట గురించి మనం చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను అంటున్నాడు. 1050 సంవత్సరంలో 400 సంవత్సరముల క్రితమే ఆయన ప్రవచనాన్ని దైవ గ్రంథంలో నెరవేరినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి దేవుని వాక్యం. మరి ఈ రాజుగా పరిచయం చేయాల్సి వస్తుంది. ఈ రాజును ఎలా ఆయన ఈ సౌలును ఎలా పరిచయం జరగాలి అనే విషయాలను మనం ఆలోచన చేస్తే, ఆ దేవుడే ఆ ఏర్పాటును చేస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయం 17 వచనములో మనం చూస్తే, చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 14వ వచనాన్ని 9:17 ఇక్కడ అంటున్నాడు. 9:17లో అంటున్నాడు, సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇతడే అంటున్నాడు. సమూయేలు గారికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం రాజు కావాలని కోరుకుంటున్నారు. కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టగా సమూయేలుకు దేవుడు ఆ మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం 14వ వచనంలో కాదు, ఆయన మొదటి సమూయేలు 9:17లో తెలియచేస్తున్నాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే 10వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి వచనములో సమూయేలు సౌలు తైలాభిషేకం పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్తున్నాడు. ఏం జరిగింది? 9:17లో దేవుని ద్వారా ఆ పరిచర్యం జరిగింది. పరిచర్యం జరిగిన తర్వాత దేవుని మాట ప్రకారం
10వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన అభిషేకించడము జరిగింది. ప్రియులారా, అది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పుచున్నాడు. తన స్వాస్థ్యము మీద. ఇప్పుడు కొంచెం ఇక్కడ అగుదాం. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఇశ్రాయేలు జనాంగం ఎంత భాగ్యవంతులో ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? తన స్వాస్థ్యము ఆ మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అంటున్నాడు. దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన స్వాస్థ్యం అంటున్నాడు. స్వాస్థ్యం అంటే అంత గొప్ప భాగ్యం. స్వాస్థ్యం అంత భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. తన బిడ్డలమయ్యాం. కానీ ఇంకను నేను నా సొత్తే అనేవారు దండిగా ఉన్నారు. నేను వెలబెట్టి కొన్నానయ్యా అంటే పక్కన పెట్టేదాన్ని నేను నా సొత్తే అంటున్నారు. ప్రియులారా, సంపూర్ణంగా దేవునికి లోబడాలి. సంపూర్ణంగా దేవునికి లోబడాలి. లోబడినప్పుడే అదేవాది దేవుని స్వాస్థ్యం అయినప్పుడే ఆయనకు బాధ్యత ఉంటుంది. నువ్వు చేసే పనిలో, నువ్వు నడిచే నడకలో, అన్ని విషయాల్లో, నువ్వు చేసే ప్రార్థనల్లో, అన్ని విషయాల్లో దేవుడు మనకు సహకారిగా ఉండి ఆయన కార్యాలను జరిగిస్తాడు. ఎప్పుడు ఆయన స్వాస్థ్యమై, ఆయన సొత్తై ఉన్నప్పుడు. నేను నీ సొత్తే, నేను కాదు, నేను కాదని మన హృదయంలో ఎప్పుడైతే ఆ తలంపులు ఉంటాయో, ఆయన ముందుండగా నాకేమీ జరగదు అని ఎప్పుడైతే నీ తలంపులు ఆయనలో ఉంటాయో, అప్పుడు దేవాది దేవుడు తన సొత్తైన వారిని, తన స్వాస్థ్యమైన వారి మీద అధిపతులు నియమిస్తాడు. ఇశ్రాయేలు జనాంగం మీద ఇక్కడ అంటున్నాడు, ఈ ప్రవక్త అంటున్నాడు ఏమంటున్నాడు? అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని సౌలుకు తెలియజేస్తున్నాడు. అక్కడ చూడండి 11:15లో అక్కడ అయిపోయింది. అభిషేకించడం, ఆ రాజుగా నిర్ణయించడం అయిపోయింది. మరి 11:15లో మనం గమనించినట్టయితే ఇక్కడ అంటున్నాడు, సమూయేలు గ్రంథంలోనే మనము ధ్యానించుకుంటున్నాం. 15వ వచనం అంటున్నాడు, జనులందరూ గిల్గాలకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలుకు పట్టాభిషేకం చేసిరి. సౌలును ఇశ్రాయేలందరూ అక్కడ బహుగా ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? బహుగా ఏం జరిగింది? సంతోషించిరి. సంతోషమైన కార్యం అక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఆయన సంతోషించిరి అని మనం చూస్తున్నాం. గిల్గాలులో సౌలుకు పట్టాభిషేకం జరిగింది. అక్కడ సమూయేలు, ఇశ్రాయేలీయులు అక్కడ బహుగా సంతోషించిరి అని మనం చూస్తున్నాం. కానీ సౌలు యొక్క జీవితంలో మనము ప్రవేశిస్తున్నాం. ఆయన రాజయ్యాడు, అభిషేకించబడ్డాడు. ఇశ్రాయేలు జనాంగం ఆయన స్వాస్థ్యమైన వాటి మీద అధికారిగా ఉన్నాడు. సౌలు యొక్క పరిపాలనలో ఆయన జీవించిన కాలమంతా ఆయన సంతోషించబడింది. మొదటి సమూయేలు గ్రంథం 11:15లో ఆ గిల్గాలులో జరిగినటువంటి ఆ సంతోషాన్ని తన జీవితంలో మరి ఎన్నడూ ఆయన 40 సంవత్సరాల పరిపాలనలో
మరి ఎప్పుడు ఆ సంతోషాన్ని అనుభవించిన వాడు కాదు. అనుభవించినవాడు కాదు. ఆ సంతోషము, ఆ గిల్గాలులో ఆ సంతోషాన్ని మరి ఆయన ఎప్పుడు చూడలేదు అని కూడా దైవ గ్రంథాన్ని బట్టి మనము ఆలోచన చేయవచ్చు. దైవ గ్రంథంలోని సత్యాలను బట్టి మనము ఆలోచన చేయవచ్చు. రాజు అయ్యాడు, అధికారి అయ్యాడు, ఆస్తిపరుడు అయ్యాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆయన జీవితంలో సంతోషం అనేది లేదు. అసంతోషించింది మరి ఇక్కడ మాత్రమే కనపడుతుంది. కానీ మరి సౌలు గారు రాజైనప్పటికీ, సంతానం కలిగినప్పటికీ, ఆస్తులు కలిగినప్పటికీ సంతోషించినట్టుగా మరి ఎక్కడ ఆ చివరి అధ్యాయం వరకు కనపడదు ప్రియులారా. మరి ఎటువంటి రాజు, ఎందుకు సంతోషం లేదు? ఆయన పరిపాలన ఏంటి? రాజు కదా, అధికారి కదా, గొప్పవాడు కదా, ఎందుకు సంతోషించలేకపోయాడు అని ఆలోచన చేస్తే ఆ ముందు వచనాల్లో మనము ధ్యానం చేసుకున్నాం. సౌలు యొక్క పరిపాలనలో ఆయన జీవించిన కాలమంతా ప్రజలతోనూ కుటుంబం వారితోనూ మరి ఎక్కడ సంతోషించినట్టుగా కనపడదని మనము ఆలోచన చేస్తున్నాం. సమాధానము లేని రాజుగా ఉన్నాడు. భయభక్తులు లేని పరిపాలన. ఏమిటి దానికి కారణం అంటే, మనిషిలో ఏముండకూడదో, దేవునికి ఏమిష్టము కానేటి దాని పక్కన తోసివేయాలో, కానీ ఆయన హృదయంలో నిండారుగా వాటిని నింపుకున్నట్టుగా మనము ఆలోచన చేయవచ్చు. ఇక్కడ అంటున్నాడు, సమాధానము లేని పరిపాలన, భయభక్తులు లేని పరిపాలన, విధేయత లేని పరిపాలన, అసూయలతో తగ్గింపు లేని పరిపాలన, ఉపకారమునకు అపకారము చేయుటకు చెడ్డ హృదయము గలవాడు, రాజ్య పరిపాలనలో ఆయన అలా పరిపాలించినట్టుగా మనం చూస్తున్నాం. రాజ్యరకము ఇచ్చిన దేవుడు తద్వారా అభిషేకించబడిన దేవుని ప్రతినిధి అయిన కూడా బాధ పెట్టినట్టుగా మనం దైవ గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. రాజ్యరికం ఇచ్చిన దేవుడు బాధపడ్డాడు. తద్వారా ఆయనను అభిషేకించిన ఎవరు అభిషేకించింది? దైవజనుడు సమూయేలు గారు. మరి వారిద్దరు కూడా ఆ హృదయంలో నొచ్చుకున్నట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. ఒక దాని మీద అధికారిగా దేవుని ద్వారా నియమించబడినప్పుడు మరి నియమించబడిన వారు కానీ, దానికి ఉన్నటువంటి వారు కానీ, ఆ నియమించిన వాని పట్ల వారు బాధపడకూడదు. దానికి కారణమేమి అంటే, ఈ పరిపాలన విధానాలు తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు జనాంగాన్ని మీద అధికారిగా ఉంచి ఉంటే ఆయన పరిపాలన సరిగా లేదు. ఈ మొదటి రాజు పరిపాలన సరిగా లేనట్టుగా మనం ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. ఈయనకు అన్నీ దేవునికైతే ఏమైతే ఇష్టం లేదో వాటినన్నిటిని హృదయం నిండా ఉంచుకున్నట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి ప్రతినిధిని కూడా బాధ పెట్టిన రాజుగా మనం చూస్తాం ఈ మొదటి రాజు. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8 నుంచి 14 వరకు మనం చూస్తే,
ఆ, అభిషేకించినటువంటి సమూయేలు రెండు విషయాలను ఆయనకు తెలియజేశాడు. ఈ 13వ అధ్యాయంలో 8 నుంచి 14 వరకు మనం ఆలోచన చేస్తే, ఆ గిల్గాలులో దైవజనుని మాట వినక సొంత నిర్ణయముతో ఆయన చేశాడు. ఏమైతే చేశాడో, ఏమైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా విధేయత లేని పరిపాలన, భయభక్తులు లేని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సౌలు మొదటి రాజు ఏం చేశాడు? దైవజనుని మాట వినక ఏమన్నాడు? అక్కడ ఏమంటున్నాడు? దైవజనుడు అడిగినప్పుడు సాహసించి బలులను సమర్పించుట. నేను సాహసించి అంటున్నాడు. నేను సాహసించి, గమనించండి, 13:8-14లో మనము ఆలోచన చేస్తే, 13వ అధ్యాయం 8 నుంచి మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, నేను సాహసించి చేసినానంటున్నాడు. సాహసించి చేసినానంటున్నాడు. అధికారికే ఆయన ఆ మాటలు వ్యతిరేకంగా కనపడతాయి. నువ్వు చెప్పిన పని నేను చేయలేదు, నేనే నా సొంత పని చేసినానన్నట్టుగా నేనే సాహసించి చేసినానంటున్నాడు. వీళ్ళారా సాహసించి బలులు నడిపించిన మనం చూస్తాం. సమూయేలు సౌలుతో నీవు దేవుని ఆజ్ఞలు గైకొనక అవివేకపు పని చేసేటివి కనుక నీ రాజ్యము నిలవదు అని తెలియజేస్తున్నారు. అవివేకపు పని, దాని భావం ఏమిటి? దాని అర్థం ఏమిటి? ఒక దైవజనుడు, ప్రవక్త ద్వారా అభిషేకించబడిన వానితో అక్కడేం జరిగింది? నేను సాహసించి చేసినానని సౌలు మొదటి రాజు తెలియజేసినప్పుడు, అభిషేకించబడిన వాడు, దేవుని కార్యాన్ని చేయమని చెప్పిన వాడు ఏమంటున్నాడు? మనం ఆలోచన చేస్తే, అవివేకపు పని చేసేటివి. ఏం చేశాడినా? అవివేకపు పని చేసేటివి అంటున్నాడు. స్త్రీలారా, మనం ఆలోచన చేస్తే, రెండవదిగా మనం ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయము 1 నుంచి 26 వరకు మనం ఆలోచన చేస్తే, ఆ దైవజనుడు చెప్పినట్లుగా ఆ అమాలేకీయుల రాజును అగబును ఆ విషయంలోనూ నిర్మూలము చేయక ఆజ్ఞను నెరవేర్చకపోగా అంటున్నాడు. ఆ 13వ వచనం చూడండి. 15వ అధ్యాయంలో 13వ వచనం, యెహోవా ఆజ్ఞ నెరవేర్చితినని తెలియజేస్తున్నాడు. 13వ వచనంలో ఆయన చేయకపోగా, చేసినది అక్రమమైన, ఆయన చేసింది విడ్డూరమైన, ఏమంటున్నాడు? 13వ వచనంలో నేను నెరవేర్చితిని అంటున్నాడు. సాహసించి చేశానంటున్నాడు. మరి రెండో విధానాన్ని తెలియజేసినప్పుడు నేను 13వ వచనం అంటే నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చితిని అంటున్నాడు, తెలియజేస్తున్నాడు. మరి సృష్టికర్త అయినటువంటి గొప్ప దేవుడు మరి ఏం ఆలోచన చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, అక్కడ 15వ అధ్యాయంలోనే 11వ వచనం 35వ వచనంలో సృష్టికర్త ఈ రాజును నిర్ణయించినందులకు ఏం జరిగింది? పశ్చాత్తాపం పడుతున్నాడు. ఎందుకు అని పశ్చాత్తాపడుతున్నాడు. మనం మొదటిగా చూసాం, దేవుని ద్వారా నియమితులైనటువంటి సౌలును, ఆయన అభిషేకించిన దైవజనుని బాధ పెట్టాడు అని సరైన పరిపాలన లేని విధంగా మనము ఆలోచన చేస్తున్నాం. అక్కడ 16వ అధ్యాయం 14వ వచనంలో గమనించండి. 16వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి అతని
వెరసింపగా అంటున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఈయన పశ్చాత్తాపం పొందాడో, ఆయన మార్గం ఎప్పుడైతే తొలగిపోయిందో, అప్పుడు ఏం జరిగింది? ఆయనలో ఉన్నటువంటి యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయినట్టుగా మనం చూస్తున్నాము. సౌలును విడిచిపోయింది. అది ఏమైంది? అపవిత్రాత్మ ఆయనలో అతనికి వేరేసినట్టుగా మనం చూస్తాం. మరి ఈ రాజు గురించి మనం ఆలోచన చేస్తే, ఈయన పిరికివాడు. ఈ రాజు పిరికివాడు. ఏ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేయాలంటే 17వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. సౌలు ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు భయభీతులైరి అంటున్నాడు. అక్కడ ఏం జరిగింది? 17వ అధ్యాయంలో ఏం జరిగింది? ఫిలిస్తీయుడైన గొలియాతు 40 దినాలు మరి ఇశ్రాయేలుల మీద, రండి మనం పోరాడదాం, నన్ను గెలచండి, మేము బానిసలు అవుతాం, లేదంటే మీరు మాకు బానిసలు కావాలి అని ఆ గొప్ప యుద్ధ వీరుడు మరి వారి ముందరకు వచ్చి తెలియజేస్తుంటే, మరి వీళ్ళేం చేశారు? ఏమైంది? సౌలును ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి అంటున్నాడు. అప్పటి గొలియాతును సౌలు కానీ, అక్కడ ఉన్నటువంటి యుద్ధ వీరులు కానీ, మరి అక్కడ మరి ఎవరు అతని మీదకి పోయేటట్టుగా కనపలేదు. బహుభీతులైరి అని చూస్తున్నాం. మరి రాజు సైన్యానికి ముందుండాలి. ఎక్కడున్నాడు? భయభీతులతో వెనక ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగం భయభీతులతో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అందరూ వారిని చూసి భయపడి, గొలియాతును చూసి భయపడి పక్కన వెళ్ళిపోయారు. కానీ సామెతల గ్రంథంలో 31 ఏముందంటే, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు అంటాడు. అక్కడ 4 విషయాలు అక్కడ ఉన్నాయి. కానీ మన వాక్యానికి బట్టి మనము ఆ సైన్యానికి ముందు నడిపించేవాడు రాజు, సైన్యానికి వెనుకలు ఉండేవాడు రాజు కాదు. కాబట్టి అపిరికివాడుగా మనము ఆలోచన చేస్తున్నాం. ప్రియులారా, అక్కడైతే ఏమంటున్నాడిన? అసూయ హృదయము నిండా ద్వేషముతో నిండిన వాడుగా ఉండి విషపు చూపు చూచెను అని చూస్తున్నాం. ఏమంటున్నాడు? ఈ అసూయ. దావీదు ఏం చేశాడు? తన ప్రాణానికి తెగించి ఏం చేశాడు? ఆ గొలియాతును సున్నతి లేని వాడు ఎంతగా ప్రగల్భాలు పలుకుతున్నాడే, ఆయన చంపేస్తానంటున్నాడు. ఆయన బలానికి ఈయన బలానికి, ఆయన గొప్పతనానికి ఈయన గొప్పతనానికి సంబంధమే లేదు. అయినప్పటికీ ఈయన ముందుకు వస్తున్నాడు, నేను చంపుతానని ముందుకు వస్తున్నాడు. అది ఆయనకు ఆ జరిగినటువంటి కార్యాన్ని బట్టి ఆయనకు ఈయన ద్వేషముతో నిండిన వాడై అని మనం చూస్తున్నాం. ఆయన హృదయములో మంచే లేదని కూడా మనం చూడొచ్చు. అసూయ హృదయమంతా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు ఆయన మీద విషపు చూపు చూపించాడు. కానీ అపకారికి ఉపకారము చేయవాడుగా, ఉపకారికి అపకారము చేసే రాజుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలా అని మనం ఆలోచన చేస్తే, తన కుమార్తెల వివాహ విషయంలో ఫిలిస్తీయులతో దావీదుకు
వ్యతిరేకముగా ఉన్నట్టుగా వారి ద్వారా అయినా దావీదును చంపవచ్చునేమో అనే ఆలోచనతో ఆయన ద్వేషముతో అసూయతో ఆ కుమార్తెల వివాహ విషయంలో కూడా ఆయన ఉపకారానికి అపకారం తలబెట్టాడు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే 18వ అధ్యాయానికి వచ్చాము. 18వ అధ్యాయం 11 వచనములోను 19 అధ్యాయం 10 వచనములోను దావీదును 2 మార్లు ఈటతో చంపాలని కూడా ప్రయత్నము చేశాడు. మరి ఏమని అంటున్నాము? ఉపకారికి అపకారము చేసే రాజుగా సౌలు చరిత్రలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు సౌలు దావీదును చంపేదానికి ప్రయత్నం చేశాడు. కానీ మనం ఆలోచన చేస్తే ఇంకొక విషయంలో మనం ఆలోచన చేస్తే ఏం జరిగింది? దయా దాక్షణ్యము లేని, కనికరము లేని రాజు. మనం ఏమని ఆలోచన చేస్తాం? ఈ రాజును ఉపకారంగా అపకారం చేసేవాడు, చెడ్డ హృదయం గలవాడని రాజరికము ఇచ్చిన దేవుడు తన ద్వారా జరిగిందని చూస్తున్నాం. ఈ రాజు కనికరము లేనివాడు. కనికరము, దయా దాక్షణ్యము ఆయన హృదయంలో లేదు. అంత కఠినమైన హృదయము కలిగిన వాడు ఈ సౌలు మొదటి రాజు. సౌలు మొదటి రాజు. ఆ పరిపాలనకు అధ్యక్షుడు కాదు, అది పరిపాలన విధానానికి విధేయుడు కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు 18వ అధ్యాయం 11వ వచనములు అంటున్నాడు, 19వ అధ్యాయం 10వ వచనములు అంటున్నాడు, సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడని మనం చూసాం. కానీ 22వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే 16 నుంచి 19 వరకు మనం చదివినట్లయితే 22, 16 ఏమి జరిగింది అని మనం ఆలోచన చేస్తే 22, 16వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుదాం. రాజు అహీములేకు, నీకును నీ తండ్రి ఇంటి వారికందరికీ మరణము నిక్షేమం అని చెప్పి, యెహోవా యాజకులు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయి సంగతి తెలియజేసి నాకు తెలియచేయక పోయినందున మీరు వారి మీద పడి సంపుడని తన చుట్టూ నిల్చున్న కావలి వాళ్ళతో ఆజ్ఞాపించెను. రాజు సేవకులు యెహోవా యాజకులకు హతం చేయనులకు ఉండగా రాజు దోయాగును చూచి నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పి, అప్పుడే ఎదోమీయుడైన దోయాగు యాజకుల మీద పడి ఏబోదు ధరించుకొనిన 85 ఆ దినముందు హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధాభములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. ఈయనకు యాజకులన్నా, దేవుని పిల్లలన్నా, దేవుని భక్తులన్నా ప్రేమ లేని కఠినుడు, కనికరము లేని వాడని దైవగ్రంథమును బట్టి చూస్తున్నాం. ఆయన చేయబోదని అని ఆలోచన చేయలేదు. అక్కడున్నటువంటి సైన్యం భటులు యాజకుల మీదకి రాజాజ్ఞను తిరస్కరించారు. యాజకులను మనం చంపేది అని. కానీ నోబు గ్రామంలో భయంకరమైన కార్యం జరిగింది. 85 మంది ఏపోదును ధరించిన వారిని, యాజకులను చంపించాడు. అంతేకాదు, నోబులున్న వారిని అందరినీ, పురుషులనేమి, స్త్రీలనేమి, పిల్లలనేమి, వారి యొక్క
జీవాధారమైనటువంటి వాటిని కూడా చంపించినట్టుగా గార్ధాబులనేమి గొర్రెలనేమి అంటిని కత్తివాత అతను చేయాడు. ప్రియులారా, దయాదాక్షిణ్యములు కరుణలేని కఠినుడైనటువంటి రాజు, ఈ మొదటి రాజు సౌలు రాజుని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, కనికరము లేని క్రూరమైన, ఎంత మాత్రము క్రూరత్వంగా ఆ రాజు గమనిస్తున్నాం. సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనంలో అంటున్నాడు, దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గం అంటున్నాడు. వారు నడిచేది చేసేది రాజమార్గం కాదు, వంకర మార్గము అని ఇక్కడ జ్ఞానేటువంటి సొలొమోను తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? దోషభరితుని మార్గం. ఈ దోషాలను చేటుకు ఇష్టపడేవాడు ఎలా ఉంటాడంట? మిక్కిలి వంకర మార్గము అంటున్నాడు. అక్కడే 4వ వచనములో అంటాడు, అక్కడే 21:4 అంటాడు, ఏమంటాడు? అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపాయుక్తములు అంటున్నాడు. వారు భక్తిహీనుల గురించి ఆలోచించేసి వారిని గొప్పగా చేస్తారు అని దీని భావము మనకి ఇక్కడైతుంది. ఏమంటున్నారు? అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును అపాయుక్తములు అంటున్నారు. నోబులో యాజకులను నివసించు గ్రామంలో జరిగించిన ఆ భయంకరమైన సన్నివేశము మరి ఎక్కడా కనపడదు. ఆ నోబులో జరిగినటువంటి దైవజనులను, ఆ యాజకులను 85 మందిని చంపించాడు. ఏ పోదును ధరించిన వారిని ఆయన చంపించాడు. ఆ గ్రామంలో ఉండే వారిని బట్టి గ్రామంలో ఉండే వారిని కూడా వదలలేదు. ప్రియులారా, ఎంత కఠినమైన పరిపాలన, ఎంత నెమ్మది లేని పరిపాలన, ఎంత క్రూరత్వం కలిగినటువంటి పరిపాలన ఆ సౌలు రాజు గారు చేసినట్టుగా మనము చూస్తున్నాము. ఈ సౌలు రాజు దేవుని సన్నిధిలో ఎప్పుడు మొరపెట్టిన వాడుగా దైవ గ్రంథంలో కనపడలేదు. దేవుని సన్నిధిలో మొరపెట్టినవాడు కాదు. దేవుని సన్నిధిలో ఆయన పరిపాలనలో అయితేనేమి, ఆయనకు జరిగే సమస్యలు అయితేనేమి, దేవుని దగ్గర హృదయపూర్వకంగా భయభక్తులు కలిగి దేవుని అడిగినవాడు కాదు. మనం చూస్తున్నాము. కాదు కానీ తర్వాత ఎవరిని ఆశ్రయించాడు అని మనం ఆలోచన చేస్తే, ఏదైతే దేవునికి విరుద్ధమైన కార్యమో ఆ విరుద్ధమైన కార్యాన్ని వారిని ఆశ్రయించినట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనంలో మరి ఇలాగా వ్రాయబడింది, సౌలు రాజు కర్ణపిశాచములను శకునములను కొరకు ఆశపడినాడు అని చూస్తాం. కర్ణపిశాచం కలిగిన వారి దగ్గర వెళ్ళి శకునములను అడిగినట్టుగా, వాళ్ళను గొప్ప చేసినట్టుగా, దేవాది దేవుని వదిలిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. నేను దేవుని దగ్గర మొరపెట్టిన వాడు కాదు, విధేయత లేని, భయభక్తులు లేని రాజు అని మనం చూసాం. భయభక్తులు లేని వాడని చూసాం. ప్రియులారా, ఈ సౌలు రాజు యొక్క మరణాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆయన పరిపాలనా విధానాలను మనం ఆలోచన చేశాం. చివరిగా ఆయన ఆ మరణము ఎలా వచ్చింది? అటువంటి ఘోరమైన మరణం దైవ గ్రంథంలో ఎవరు నాకు తెలిసి మరి ఇంత భయంకరమైన మరణం మరి ఎవరు పొందలేదని మనము
నాకు తెలిసిన మటుకు ఆలోచన చేయాలి. భయంకరమైన మరణం ప్రియులారా, భయంకరమైన మరణం. ఆ భయంకరమైన మరణం, ఆ వాక్య భాగాలను మనము ఆలోచన చేస్తుంటే మన హృదయాల్లోనే ఆవేదన వస్తుంది. ఎంతటి అభిషేకించబడిన వాడు ఇంత ఘోరంగా చనిపోయాడా అని మనం కూడా ఆలోచన చేయొచ్చు. ఇక్కడ అంటున్నాడు, ఆ 31వ అధ్యాయానికి రండి. 31 అధ్యాయంలో మరి 1 నుంచి 13వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే, ఆ ఫిలిష్తీయుల యుద్ధంలో గిల్బోవా పర్వతం మీద మరణించుట అని చూస్తాం. ఆ ఫిలిష్తీయులు యుద్ధంలో గిల్బోవా పర్వతం మీద ఈయన మరణించాడు. తను రక్షించవలసిన తన కత్తి తన ప్రాణమును తీసింది. తనను రక్షించవలసిన తన కత్తి ఆయన ప్రాణములను తీసింది. ఆ మృతి చెందిన ఆయన శరీరము 2 భాగాలైనది. గమనించండి ప్రియులారా, ఆయన రక్షించబడిన కత్తి ఆయన మరణానికి కారణమైంది. ఆ చనిపోయినటువంటి ఆ శరీరం 2 భాగాలైనవి. మొండెం ఒక భాగము, తల ఒక భాగమైంది. చనిపోయాడు. మరి ఫిలిష్తీయులు ఎందుకు అలా చేశారు అని ఆలోచన చేస్తే, ఆయన పరిపాలనా విధానాలను బట్టి జరిగిందని మనము ఆలోచన చేయవచ్చు. అంత కఠినత్వం వారికి ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే, ప్రియులారా, దేవుని గ్రంథంలో మనం ఆలోచన చేస్తే, తను రక్షింపబడిన కత్తి అనేది ఆయన మృతి చెందిన తర్వాత 2 భాగాలైంది. శరీరం నుండి తలను వేరు చేశారు. శత్రువుల రాజ్యంలో నలుదిశలా వాటిని ఊరేగించారు. ఆ మొండెమును బెస్సాను ఆ పట్టణము గోడకు తగిలించారు. ఫిలిష్తీయుల మధ్య సౌలుకు ఇంత భయంకరమైన శత్రుత్వము, ఆ విషయాలు ఇక్కడ రాయబడలేదు, కానీ ఆ పరిస్థితిని బట్టి కార్యాలు మనము ఆలోచన చేయవచ్చు. ఈ ఫిలిష్తీయులు సౌలు మీద ఇంత శత్రుత్వమా అని మనము ఆలోచన చేస్తున్నాం. కానీ ఈ సౌలు రాజు 40 సంవత్సరముల పరిపాలన. ఎన్ని సంవత్సరాల పరిపాలన? 40 సంవత్సరాల పరిపాలనలో ఒక మంచి పనైనా చేయలేదా? జవాబు రాలేదు. ఒక్క మంచి పనైనా చేయలేదా? చేసి ఉంటాడా? ఏదో ఒకటి. 40 సంవత్సరాల పరిపాలనలో కుటుంబం వారికి కానీ, ఇశ్రాయేలు జనాంగం కానీ, ఆ చుట్టుపక్కల విషయాల్లో కానీ, ఏ కార్యంలో చూసినా కూడా భయభక్తులు లేని రాజుగా మనకు కనపడతాడు. కానీ ఆయన చేయలేదా? ఆయనను జ్ఞాపకం చేసుకునేవారు లేరా? ఇశ్రాయేలు మొదటి రాజు అభిషేకించబడిన వాడు మరి శత్రువుల దేశంలోనే మృతి చెంది ఆ దేహమును అక్కడనే ఉండవలసినదేనా? కుమారులు లేరు. ఆయనకు కుమారులు ఏమయ్యారు? 4 ఉంటే 3 చనిపోయారు. దాని గురించి ఆలోచన చేసేవారే లేరు. శత్రుదేశంలో ఆయన తలముండాలు నిలిచిపోయాయి. వారు భయంకరంగా వాటిని ఊరేగింపు చేస్తున్నారు, ఉత్సవాలు చేసుకుంటున్నారు, కానీ వాటిని గురించి అడిగేవారు లేరు. కానీ ఇక్కడ ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ఆ కుమారులు కూడా చనిపోయారు. సౌలు గారు ఒక మంచి పని చేసినట్లు దైవ గ్రంథంలో మనం గమనించవచ్చు. ఒక మంచి పని చేశాడు. ఆ చేసిన దానికి ప్రతిఫలం ఏమొచ్చింది అని చూస్తే చివరి దశకు వచ్చాం. మొదటి సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయం 1 నుంచి 13 వరకు వాటిని మనం ధ్యానించినట్టయితే, సౌలు ఎబెస్కేలాదు వారిని నాహోసు వారి నుండి కాపాడాడు. ఆ భయంకరమైన స్థితి నుంచి
ఆ నాహోసు వారి నుంచి ఏబేస్గిలాదు వారిని అయినా కాపాడినట్టుగా మనం చూస్తాం. ఆ మొదటి సమూయేలు గ్రంథంలోనే 31వ అధ్యాయంలో 12, 13 వచనాలు మనం చదువుకున్నాం. చివరి అధ్యాయంలో మనం చివరి అధ్యాయానికి వచ్చాం. చివరిగా ఈ ప్రసంగాన్ని మనం చూసుకొని ప్రార్థించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 31 అధ్యాయంలో 12 నుంచి 13 వచనాలు చదివితే ఇక్కడ అంటున్నాడు, ఆ కార్యం జరిగిన తర్వాత ఏబేస్గిలాదు వారికి తెలిసింది. వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు, అహాసు నుంచి మనల్ని రక్షించాడు కదా, మనకున్నటువంటి ఆ యొక్క గొప్ప ప్రమాదం నుంచి తప్పించాడు కదా అనేది అక్కడ ఆ చిన్న పని మంచి చేసిన దానివల్ల సౌలు యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ అంటున్నారు, బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బెస్సా నుండి పట్టణపు ఓడ మీద నుండి దించి యాబేషుకు తీసుకొని తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచ్చుకుల వృక్షం క్రింద పాతిపెట్టిరి. 7 దినములు ఉపవాసము ఉండిరి అని చూస్తున్నారు. ప్రియులారా, దేవుని చేత అభిషేకించబడిన రాజు సౌలు. కానీ ఆయన జరిగించినటువంటి కార్యాలు, అభిషేకించబడింది మర్చిపోయాడు. అభిషేకించబడిన రాజుగా చేసినటువంటి దేవునికి హృదయంలో లేడు. ఆయన కూడా బాధపడ్డాడు. అభిషేకించినటువంటి దైవజనుడు బాధపడ్డాడు. మొత్తం అంతా ఇశ్రాయేలందరూ మరి ఆ రాజు వల్ల ఏ మేలులు కలిగినట్టుగా దైవ గ్రంథంలో వ్రాయలేదు. ప్రియులారు, మరి ఎప్పుడు సంతోషం వస్తుంది? ఒక చిన్న పని కానీ పెద్ద పని కానీ చేసినప్పుడు, బాధ్యతారహితంగా చేసినప్పుడు, దేవుని ద్వారా చేసినప్పుడు, దేవుడిచ్చిన తలాంతులను హృదయపూర్వకంగా మనం నెరవేర్చినప్పుడు మన ఆత్మలో శాంతి, సంతోషాలు కలుగుతాయి. పెద్దలు చెప్పినప్పుడు, పెద్దల మాటలు విన్నప్పుడు, సంఘం యొక్క నియమాలను, సంఘం యొక్క కార్యాలను భయభక్తులతో కొనసాగించినప్పుడు, దేవుని గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించినప్పుడు ఆత్మకు శాంతి, సంతోషం ఉంటుందని మనము ఆలోచన చేద్దాం. చివరిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38 వచనాన్ని మనం చూసుకొని వాక్యాన్ని ముగించుకున్నాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసములుగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదంటున్నాడు. దేవాది దేవుడు తెలియజేసిన సత్యం, దేవాది దేవుడు కోరుకునే సత్యం, దేవాది దేవుడు తన పిల్లల ఎడల కనపరిచే సత్యం, దేవాది దేవుడు మన పరిచర్యలు, మన కార్యాలు చూసే ఆ వాక్యం. ప్రియులారా, ఆయన సంతోషపడాలంటే మనం వెనక తీయకూడదు. వెనక తీసినటువంటి సౌలు రాజు ఏమయ్యాడు? ఆ పరిపాలన విధానాలు, దేవుని చేత నియమించబడినటువంటి ఇశ్రాయేలు మీద, జనాంగం మీద రాజు సౌలు రాజు, ఆయన యొక్క విధిని దేవుడు మనకు తెలియచేశాడు. వీటిని హృదయాల్లో మరి భద్రపరచుకోండి. దేవుని చిత్తమైతే మరి మనము మిగతా రాజుల గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు సమయం ఇవ్వాలి, దేవుని యొక్క ఏర్పాటు కావాలి. అయితే ప్రియులారా, ఈ బైబిల్ స్టడీకి మీరు తెచ్చుకుని మీకు ఇచ్చిన బుక్కులు చిన్నయే, అవి సరిపోవు. కానీ
మరి దీంట్లో ఒకటి రఫ్ నోట్స్ ఒకటి పెట్టుకొని ఇంటికి పోయిన తర్వాత క్షుణ్ణంగా శుద్ధంగా వాక్య భాగాలను వాటిని ఒక అలాట్మెంట్ ఒక పద్ధతిగా మనం రాసుకున్నట్టయితే అది మనకు దోహదపడుతుంది. మన విద్యను గురించి మనం ఆలోచన చేశాం, మన పిల్లల గురించి ఆలోచన చేశాం. ఒకటేమిటి చిన్న వయసులో జ్ఞానం కూడా ఇంకా మెచ్యూర్డ్ కాలేదేమో, చిన్న వయసులోనే ఉన్నటువంటి పాప ఏం తెలియజేసింది? దైవ గ్రంథములో ఉన్నటువంటి వాయబడినటువంటి 66 గ్రంథాలను తప్పుపోకుండా చిన్న వయసులో పాప తెలియజేసింది. మరి రెండోటి ఏమో ఆలోచన చేశాం? నేను తల ఇట తిప్పలేను, మీ దిక్కే చూడాల్సి వస్తుంది. మన పిల్లవాడే మన సంఘస్థుడే, మన సంఘ కుటుంబంలో సభ్యుడే. దైవజనులు ప్రోత్సాహంతో మరి ఇలా జరిగి ఉండాలని, ఇలా జరగాలని పిల్లలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అతనికి ఇచ్చినటువంటి ఆ పనిని ఆ పెద్ద కీర్తనలో 176 చరణాలు కలిగినటువంటి దాన్ని క్షుణ్ణంగా ఆయన బయాట్ చేసుకొని పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధ స్థలంలో తెలియజేసి అందరినీ సంతృప్తిపరిచాడు. మనం చూశాం. ప్రియులారా, విషయాలను మనం ఆలోచన చేసుకొని మన జీవితాల్లో మరి చిన్నపిల్లలుగా ఉండారు అందరూ, ఇప్పుడు పెద్దోళ్ళైనారు, ఇంకా మీరు పెద్దోళ్ళు అవుతారు. దైవ గ్రంథాన్ని కూడా దాన్ని ధ్యానిస్తూ ముందుకు కొనసాగాలి. అప్పుడే సంఘములో ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చేసినా ఆ కార్యాల వచనాలను ఆ సందర్భాలను మీ నిజ జీవితాల్లో వాటిని ముందు పెట్టుకుంటారు. ఆ ముందు పెట్టుకునేప్పుడు వాటిని మనం ఎప్పుడైతే గమనం తెచ్చుకుంటామో వాటి ద్వారా మనం ముందుకు కొనసాగే భాగ్యం దేవుడు మనకిస్తాడు. దేవుడు తన వాక్యమును దీవించుగాక.